కార్యాలయం నందు ఈరోజు విశాఖ జిల్లా కార్యవర్గ కమిటీ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. సో ముఖ్యంగా అరుణోదయ పేపర్ అరుణ్ కుమార్ గారిని ప్రెసిడెంట్గా ఇక్కడికి వచ్చిన ప్రతి పాత్రికేయ మిత్రులు కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆయనకి మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ తరఫు నుంచి శుభాకాంక్షలు. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్గా ప్రజా వెలుగు గాజువాక వాస్తవ్యులు గౌరీ నాయుడు గారు ఎన్నుకోవడం జరిగింది. ఆయనకి మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. నెక్స్ట్ జనరల్ సెక్రటరీగా ఎం గురువారెడ్డి ఎంజీఆర్ న్యూస్ సింహాచలం ప్రాంతీయవాసి ఎం గురువారెడ్డిని జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అతనికి మన జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి శుభాకాంక్షలు. తర్వాత ట్రెజరర్గా సీనియర్ పాత్రికేయులు AP4 టీవీ ప్రతినిధి అలానే మన ఓరోసీ జంక్షన్ వాస్తవ్యులైన అప్పలరాజు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాము. తర్వాత ఈసీ మెంబర్లుగా పలువురు వచ్చారు. ఇందులో 5 మనం తీసుకోవడం జరిగింది. మొదటిగా మూర్తి గారు MNM తెలుగు న్యూస్ ఛానల్ కంచరపాలెం హృదయపూర్వక శుభాకాంక్షలు. సూర్యనారాయణ సూపర్ 6 కంచరపాలెం ఇంటికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సమీర్ గారు R18 న్యూస్ రామ్నగరం వాస్తవ్యులు, ఇతనికి కూడా మన జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబ్ నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే నిషా బేగం వచ్చారు, లేడీ అనివార్య కారణాల వల్ల కూడా బయటకు వెళ్ళడం జరిగింది. ఆవిడ కూడా అందరికీ తెలిసిన మా సుపరిచితులే, R18 న్యూస్ గాజువాక వాస్తవ్యురాలు. ఆవిడ కూడా మనకు ఈసీ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ సోమేశ్వరరావు గారు మా బ్యాక్ టు బ్యాక్ న్యూస్ ఛానల్ ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్, ఆయన కంచరపాలెం వాస్తవ్యులు, ఆయనకి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. సో అందరూ కూడా మీకు అందించిన బాధ్యతను నిబద్ధతతో వ్యవహరిస్తూ మన తోటి పాత్రికేయ మిత్రులు జిల్లా వారీగా ఎవరైతే మన సంఘంలో సభ్యులుగా చేరుతారో వారి యొక్క సాధక బాధలన్నీ కూడా మన బాధలుగా తీసుకొని కుటుంబానికి తండ్రి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడో మన యూనియన్ కూడా ఆ యూనియన్లో ఉన్న యూనియన్లో ఉన్న సభ్యులందరూ కూడా ఆ జిల్లా యూనియన్ ఒక కుటుంబం అనుకునేటప్పుడు వాళ్ళందరూ మన పిల్లలు. సో ఆ ప్రెసిడెంట్ అనేవాడు తండ్రి స్థానంలో ఉండి ఎవరు ఏ విధమైన చేసినా వాళ్ళందరికీ ఒక మంచి దిక్సూచిగా పనిచేస్తూ దిశానిర్దేశుడై తన యొక్క బాధ్యతలను వాళ్ళందరి కష్టసుఖాలను మీ బాధ్యతగా తీసుకొని దానిని సమగ్రవంతంగా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా సవినయంగా జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అధ్యక్షుల వారు అనివార్య కారణాల వల్ల అటెండ్ కాలేకపోయారు. ఆయనకి నేను వెంటనే ఈ విషయం తెలియజేస్తాను. సో ఈ కమిటీని ఒక 3 నెలల పాటు తాత్కాలిక కమిటీగా మనం పెట్టుకున్నాం, కార్యవర్గ కమిటీగా. 3 నెలల కార్యవర్గం తర్వాత మీరే ఉంటారు అందరూ ఏకాభిప్రాయంతో. అంతవరకు మీ క్యాలిబర్ని 3 నెలల కార్యవధిలో చూపించి మన సంస్థ యొక్క మన అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో అందరు జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు రావాలి, ఇళ్ల స్థలాలు రావాలి, వాళ్ళందరి ఆరోగ్యం కొరకు ఏదైనా బాధలు ఎదుర్కొనేటప్పుడు ఏ హాస్పిటల్ దగ్గర కావాల్సిన ట్రీట్మెంట్కి సంబంధించి ప్రభుత్వ పథకం ఏదైనా సరే అది అందుబాటులోకి రావాలి, పిల్లల ఫీజుల విషయాల్లో రాయితీలు కావాలి. అలానే సుదూర ప్రాంతాలకు మనం వార్తా సేకరణకి వెళ్ళినప్పుడు బస్ పాస్లని, ట్రైన్ పాస్లని లేదా అందులో కొంత రాయితీలని మనకు కావాలి. ఇదే మన యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశము. అటువంటి వారి వరకు ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కూడా, వర్కింగ్ జర్నలిస్ట్కి కూడా ప్రభుత్వం తరపు నుంచి ఇవన్నీ కూడా వర్తింపజేసేలా మనం అడుగులు వేయాలని మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా ఈరోజు ప్రెసిడెంట్గా ఎన్నుకున్న అరుణ్ కుమార్ గారు వచ్చి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ మన తెలుగు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో గాలిగా వ్యాప్తి చెందుతూ వచ్చింది. యూట్యూబ్ జర్నలిస్టులు అంటే ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా ప్రభుత్వం యొక్క పథకాలని, ప్రభుత్వం యొక్క కార్యకలాపాలను ప్రజలకు తెలియజేసేందుకు నిరంతరం కృషి చేస్తుంది. అందులోని భాగంగా జర్నలిస్టులకు కూడా సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే జర్నలిస్టుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులని మనం బలోపేతం చేయడానికి, దాడులని వ్యతిరేకించడానికి, మన జర్నలిస్టుల యొక్క సంక్షేమానికి పాటుపడేందుకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ని ఏర్పాటు చేసుకొని సుమారుగా 8 నెలలైంది. మన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విస్తరించడం కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నం వివిధ మండలాల వారీగా ఒక
జర్నలిస్టులందరినీ నాయకులుగా ఎన్నుకోవడం జరిగింది. ఏకాగ్రత తీర్మానం మేరకు ఈరోజు నూతన కార్యవర్గాన్ని, విశాఖ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఎన్నుకుంటూ వారికి నియామక పత్రాలని జారీ చేయడం జరుగుతుంది. ఈ ప్రొవిజన్ పీరియడ్ ఇది మన జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వారికి 3 నెలల పాటు ప్రొవిజన్ పీరియడ్గా మనం గుర్తించడం జరుగుతుంది. ఈ 3 నెలల పాటు ఎవరైతే ఏ జర్నలిస్ట్ నాయకులు కృషి చేస్తారు, వారి ఆలోచన విధానాన్ని బట్టి, వారి ప్రవర్తన బట్టి కూడా మనం బలోపేతం చేయడం జరుగుతుంది. 3 నెలల తర్వాత వాళ్ళు శాశ్వతంగా కార్యవర్గ కమిటీ నాయకులుగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వివిధ హోదాలు కేవలం అలంకరణ ప్రాయంగా కాకుండా బాధ్యతాయుతంగా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే నియామక పత్రాల్లో ముందుగా మన కార్యదర్శి సంజయ్ గారు పిలుస్తారు. మొదటిగా విశాఖ జిల్లా కార్యవర్గ కమిటీలో అధ్యక్షులుగా నిన్న ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి అరుణ్ యాకూబ్ పూరి కావాలని కోరుతున్నాను. అధ్యక్షుల వారి చేతుల మీదుగా ఈ నియామక పత్రాన్ని విశాఖ జిల్లా అధ్యక్షులకి అందజేయాలని, జిల్లా వ్యాప్తంగా మరింత అభివృద్ధి చేయాలని చేసి మనం కోరుతున్నాం. జర్నలిస్టులకు అండగా నిలబడాలి. సమస్యల ఫస్ట్ అధ్యక్షుల వారికే తగులుతుంది. ఫస్ట్ విమర్శలకు కానివ్వండి, పొగడ్తలకు కానివ్వండి, అది వస్తుంది. అది ఉపాధ్యక్షులు జి గౌరీ నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి ఎం గురువారెడ్డి, కోశాధికారి కె అప్పలరాజు గారు, ఎండి గౌస్ సమీర్ కార్యనిర్వాహక సభ్యులు, వి శ్రీనివాస వరప్రసాద్ కార్యనిర్వాహక సభ్యులు, టి సోమేశ్వరరావు గారు కార్యనిర్వాహక సభ్యులు, ఎం నారాయణమూర్తి కార్యనిర్వాహక సభ్యులు, నేనే